మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏవో అడగడానికి వచ్చావు తల్లి, నాకు తెలుసు నువ్వేదో మెలికతో అడుగుతావు, టీవీ అడుగు. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏం అడుగుతావు? మెలికైతే ఏం లేదమ్మా, స్ట్రైట్ క్వశ్చనే ఉంది ఈరోజు. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం విశ్వ నియమాలు ఇవన్నీ, కానీ ఈసారి మీతో కొత్తగా చెప్పనుకున్నాను, అందుకే జనరల్ టాపిక్స్ తీసుకుంటున్నాను అనమాట. శని త్రయోదశి అమ్మ, శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామని చెప్పి అనుకుంటూ ఉంటాము, కానీ శని లేనిదే మంచి జరగదు, చెడు జరగదు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ శని వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నుంచి కొంత, అంటే మొత్తానికి విముక్తి పొందుతారని చెప్పలేం, కానీ కొంత అయినా రిలాక్స్ ఉండాలి అని అంటే శని త్రయోదశి చాలా మంచి రోజు అని చెప్పి అంటూ ఉంటారు. మరి మనకు అతి త్వరలో శని త్రయోదశి రాబోతోంది. ఆ రోజున ఎటువంటి ఆచారాలు విధానాలు పాటిస్తే కొంతలో కొంత దాని నుంచి బయటపడచ్చు? నేను ఈ విశ్వ నియమాలను చేసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అని ప్రతి వాళ్ళు అనుకోవాలనేది శాస్త్రం చెబుతోంది. మనం పూజ చేసేటప్పుడు కూడా ఇంట్లో కూడా ఓం ఓం అన్న తర్వాత శుక్లాంబరధరం అనుకున్న తర్వాత సరస్వతి శ్లోకం తర్వాత ఆదిత్యాయ చ సోమాయ అనుకుంటాం. అంటే ఆదిత్య అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సాటర్డే అంటే మూలాధారం. సాటర్డే అనేది మూలాధారం. మూలాధారం అంటే భూమి, విశ్వంలో ఉండే భూమి, మనలో ఉండే భూమి. మనలో భూమిలో లోపం జరిగినప్పుడు శని దోషాలు పట్టాయి అంటారు. శని దోషాలు మనకు ఎట్లా పడతాయో ముందు తెలిస్తే దోష నివారణ ఏంటిదో మనం చేసుకోవచ్చు. శని కానీ శుక్రుడు కానీ గ్రహాలు కానీ, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు బ్యాంకులో అకౌంటెంట్ దగ్గర నాకు 1000 రూపాయలు బ్యాలెన్స్ ఎంతతో చూసి దాంట్లో 1000 రూపాయలు అంటే, అమ్మ 1000 రూపాయలే ఉన్నాయి దాంట్లో నీకు బ్యాలెన్స్ లేదమ్మా అంట. లేదమ్మా 2000 ఉన్నాయి 500 తీసుకో అంటుంది అమ్మాయి అకౌంటెంట్. అట్లాగా శని వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు ఆయన దగ్గరికి వెళ్ళి, అయినా నా అకౌంట్లో ఏముందో నాకు ఇస్తావా. శని వల్లనే రాజరికం, రాజ్యాలు వస్తాయి. శని వల్లనే భూమి వస్తుంది. శని వల్లనే చాలా పెద్ద పెద్ద పొజిషన్లోకి ఉంటారు తెలుసా. శని పడితే అన్ని బాధలే రావు, చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సాటర్న్లో పుట్టినోళ్ళు ఏ పని చేసినా పర్మనెంట్గా చేస్తారు. ఆయిల్ బిజినెస్లో రాణిస్తారు వాళ్ళు, పేపర్ బిజినెస్లో రాణిస్తారు, బుక్ స్టాల్స్ నడుపుతారు. అసలు ఏం చేసినా వాళ్లకు పెట్రోలు, డీజిల్ ఇవన్నిట్లో వ్యాపారంలో కోట్లు వచ్చేది సాటర్న్ హై పిచ్చులు ఉన్నోళ్ళకి అనమాట. కాబట్టి శని పట్టగానే కష్టాలు బాధలు వస్తాయని హంబక్. మన అకౌంట్ దగ్గరికి పోయి మనం అడిగినట్టుగా సాటర్న్ దోషాలు ఎలా వస్తాయో ముందు తెలుసుకుందాము, నివారణ తెలిసిపోతుంది. పని వాళ్ళతో 10,000 పని చేయించుకొని 2,000 ఇస్తారు పనివాళ్ళని నానా హింస పెడతారు. తాతలని తండ్రులని హింసించి ఆస్తి లాక్కుంటారు, పూర్వీకుల ఆస్తులు. శని దోషాలు. ఒక ఆడపిల్లను బాగా హింసిస్తారు, అవన్నీ శని దోషాల కిందికి వస్తాయి. ఒక అద్దె ఇంట్లో ఉంటారు, అద్దె ఇంట్లో ఉండి కిటికీలు దూరరు, అద్దె ఇంట్లోనే ఉన్నా కదా నేను, కిటికీలు దూరరు, దర్వాజలు దూడరు, నెల కుక్కనాడు సరిగ్గా పట్టించుకోరు. వాళ్లకు ఈ భూమి అనుకుంటుంది ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది, నువ్వేం చేస్తావో అది రికార్డ్ చేసుకుంటుంది. దాన్నే చిత్రగుప్తుడు అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ ఒక చిప్పు ఉంటుంది, చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్. అది నువ్వు వేసే పనులన్నీ రికార్డ్ చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు కదా అని. అందుకే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐసీయూ అనే ఒక రాసిన నేను, ఎవరు చూడలేదు అనుకున్నావు, నువ్వు ఐసీయూలో ఉన్నావు అంటే ఐసీయూ అనే మీ చిప్పు చూస్తుంది. కాబట్టి అద్దింట్లో ఉన్నాం కదా అని వాకిలు ఊడుస్తాం అమ్మ, మేము కిరాయకున్నాము, ఇంకా వాకిలు ఊడ్చుకుంటూనే కూర్చుంటామా అంటారు కొంతమంది నా దగ్గరకు వచ్చి. మా ఇంట్లో కిరాయిలకు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వాకిలు నేనే పోయి ఊడుస్తా. మా ఆఫీసులో మేము పని మనిషి రాలేదా మేడం, 500 ఇచ్చిన వాకిలు ఉడవలేదా అంటుంది. 500కు పని మనిషి ఎవరు వస్తున్నారు ఈ రోజుల్లో? 1000 రూపాయలు ఇస్తే రావట్లేదు, నేను 1000 రూపాయలు ఇస్తున్నా కదా, మరి రాని రోజన్నా మీరు చేసుకుంటారంటే నేను పోయి ఉడవాలంట వాళ్ళకి. మీరు మాట్లాడినారు కదా 500 ఇస్తున్నాం కదా, పని మనిషి రాన్నాడు నేనే ఉడవాలంట. ఆ విశ్వం ఏం చేస్తుందంటే, అద్దెకు ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాకిలు ఊడకుండా, కిటికీల దర్వాజలు, లాట్రిన్లో నీళ్లు పోయకుండా గలీజ్ చేస్తారు. ఈ ఎక్కడో ఒక చోట పార్క్ దగ్గర కూర్చుంటాం, ఒక రోజు వెళ్తాం, అక్కడ ఉన్న చోట కూడా ఆ నిమిషం క్లీన్ చేసుకోవాలి.
ఎక్కడైతే అద్దెకున్నామో ఇది నా అనే భావనతో మీరు చేసుకోవాలి. ఆ కృతజ్ఞతాభావం మీకుంటే ఆటోమేటిక్గా ఇల్లు వచ్చేస్తుంది. ఈ చిప్పు ఈ భూమి అనే తత్వం, శని అనే తత్వాన్ని ఇవన్నీ రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఇల్లు వచ్చేస్తుంది. అదే సీక్రెట్. ఈ చిన్న చిప్పు ICU అనే చిప్పు ఆ భూమికి సేవ చేస్తేనే అది వస్తుంది. ఈ మనలో భూతత్వం ఎప్పుడైతే తగ్గిపోయిందో స్థిరత్వం ఉండదు, బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు, ఆలోచన లోపం జరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, పోయి ఏ పని చేసినా జరుగుతులేదని అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి జాతకం చూడయ్యా, అయ్యో ఇప్పుడు శని పట్టిందమ్మా, నువ్వు శని దగ్గరికి పోయి నూనె పోయిపోతే కిలోలు నూనె పోస్తారే బాబు, శనీశ్వరుడి దగ్గరికి పోతే నవగ్రహాలకు అన్ని నవగ్రహాలకు నూనెలు పోస్తుంటారు. దట్ ఈస్ రాంగ్. శనీశ్వరుడికే నువ్వు నీ నూనెకి సంబంధించిన శనికి మాత్రమే పోయాలి అమ్మ, అన్ని గ్రహాలకు పోయకూడదే బాబు. వేరే తెలియక విషయం తెలియక శనికి కొంచెం 2 చుక్కలు పోస్తారు కానీ కేజీలు పోయక్కర్లేదు. నూనె అనేదాన్ని దానం చేయాలి, నూనె అనేదాన్ని దీపం పెట్టాలి. శని దోషం ఉన్నవాళ్ళు నువ్వుల నూనె దీపం పెట్టుకోవాలి ప్రతిరోజు. అమ్మ శనివారం ప్రతిరోజు అఖండ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది, డబ్బులుంటే. లేదంటే నువ్వుల నూనె దీపం పెట్టుకోవాలి. అది రహస్యం తల్లి. కాబట్టి శని వస్తే శని ఏం చేయడు, పట్టుకోడు, పిశాచిలాగా ఉండడు, ఏం చేయడు. ఆయన అంటే సొంత ఇల్లును ఎక్కడ ఏ భూమిలో ఉన్నామో ఆ భూమికి కృతజ్ఞత కలిగి ఉండడము, కలిగి ఉంటే నీ శరీరంలో ఉండే భూమి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆ అద్దెంట్లో సరిగ్గా లేకుండా ఎక్కడికన్నా హోటల్స్కి వెళ్తాం చూడు, తీర్థయాత్రలకు వెళ్తాం చూడు, ఒక పిన్ను పోతుంది, ఒక కిటికీ పోతుంది, ఎంత వచ్చిన 2 రోజులు ఉండి సగం ఎత్తుకపోతారు పాపం కదా. గీజర్లలో ఉండదు, ట్యాపులు ఉండవు, అన్నీ ఇరిగిపోయినాయి. అంటే వచ్చిన వాళ్ళు ఇది నా అనే భావన లేకుండా అలా ఇరగొట్టిపోవడము, పగలగొట్టిపోవడము, తనున్న కొంచెం సేపు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోవడము, అలా చేసుకుంటే వాళ్ళకు సొంత ఇల్లు రాదు, వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అవుతుంది. అదే శని దోషమే తల్లి. నేను చెప్పాను కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, సాటర్డే అంటే శని. కాబట్టి శని అనేది బ్లాక్ అంటే ఇనుము. మన ఆహారంలో కూడా ఇనుము లోపం జరుగుతుంది అని ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారే మనకి, అదే లోపము. కాబట్టి ఈ విశ్వ నియమాలు అనుసరించి చాలా ఎలాబరేట్ సబ్జెక్టు. శని దోషం అంటూ ఉండదు, ఏముండదు. ఆ శనికి కొంచెం నూనె పోసి నల్ల డ్రెస్సులు వేసుకొని నల్ల నువ్వులు బెల్లము రోజు తినండి, మీకు బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. శని దోషం మూలాధారం లోపం జరిగినప్పుడు జుట్టు ఊడిపోతుంది, అమ్మ మా జుట్టు అంతా ఊడిపోతుంది అంటారు. నల్ల నువ్వులు బెల్లము తినండి, స్ట్రాంగ్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ చిన్న టెక్నిక్లే. ఏమ్మా ఐరన్ లోపం అంటే ఇనుప దాంట్లో మనం వంటలు చేసుకునే వాళ్ళం పూర్వం, దాని ద్వారా అవి వచ్చి ఇప్పుడు ఐరన్ గోళీలే వాడుకుంటున్నాం మనం. కాబట్టి ఉన్న ఇంటిని పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ఒకరిని మానసికంగా హింసించకుండా, లేబర్కి ఇవ్వాల్సిన జీతం ₹1 ఇవ్వాలి అంటే 20 రూపాయల పని చేయించుకుంటే 21 ఇవ్వాలి. వాళ్ళని చేయించుకున్న దాంట్లో నువ్వు 2 రోజులు డుమ్మా కొట్టేవని ₹1 తీసుకోవడము, అలా చేస్తే వాళ్లకు జన్మలో లేబర్ దొరకరు. అబ్బా మా ఇంట్లో అసలు లేబరే దొరకరు అబ్బా మాకు అంటే, ఇంత పూర్వం లేబర్లను వాళ్ళు చాలా కష్టపెట్టారు, వంటోళ్ళు దొరకట్లేదు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, కోటీశ్వరురాలు, 5 కోట్లు ఉన్నాయి, 82 ఇయర్స్, చనిపోయే క్షణాల దగ్గరకు వచ్చినాయి. నా పని మనిషికి 35,000 ఇస్తున్నాడు, మళ్ళీ నాకు ఇంకో మనిషిని చూడు అన్న. ఈ అంకమ్మ నువ్వు ₹1,00,00,000 బ్యాంకులో వేసుకుంటే 80,000 నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. 2 పని మనుషుల్ని పెట్టుకో, 40,000 2 ఫ్యామిలీస్. అమ్మ ఈ అమ్మ వల్ల నేను బాగుపడ్డానని ఎంత కృతజ్ఞత. నీ ₹1,00,00,000 నీ కొడుకులకే ఇచ్చుకో తల్లి, నీ బిడ్డలకే ఇచ్చుకో తల్లి, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ ఎంట చేసుకొని పోతల్లి. కానీ దానం చేసే హృదయం రావద్దా నాన్న? ఉండాలి కదా. నాకు వస్తున్న ₹1,00,00,000 ప్రజెంట్గా ఉంది, దాని నుంచి వచ్చే ఇంట్రెస్టే నేను లేబర్కి ఇస్తున్నాను. వచ్చి నాకు ఈ లేబర్ 30,000 వేస్ట్. నిన్న మొన్న పక్షవాతం వస్తే 1 చేసింది 2 చేసింది, నీ ముడ్డంతా కడిగింది కదా, ఆమెకు 35,000 ఇస్తే నీకు నష్టమని వాళ్ళు ఎందుకు అనిపించింది? అది హృదయం. అలాంటి వాళ్లకు పని వాళ్ళు దొరకరు. ఇదే శని అంటే తల్లి, వేరే శని ఎక్కడ నుంచి రాడు, బయట నుంచి రాడు. మనం ప్రవర్తించే ప్రవర్తన, మన బిహేవియరు, మనం ఎదుటి మనుషులను ఎలా చూస్తున్నాము దాన్ని బట్టే శని దోషాల్లో నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవ్వాలనా వద్దా అనేది ఆలోచిస్తుంది. ICU అది ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది చిప్పు. అదే విశ్వరహస్యం. కాబట్టి శని బయట ఉండడు, మనలో ఉంటాడు. మనం చేసే ప్రవర్తన అంతా చాలా సాత్వికంగా మంచిగా చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, మంచి ఉండి నాలో ఉండే బ్యాడ్ని నేను పోగొట్టుకుంటున్నానని విశ్వంలోకి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేస్తే శని దోషాలు పోతాయి. ఆ రోజు శని రోజు కాబట్టి ఆ రోజు చేసుకొని, ఆ రోజు కృతజ్ఞతా భావంతో నేను తెలుసో తెలియకో ఎవరికైనా అపకారం చేసుంటే క్షమించండి అని శనీశ్వరుడికి, నవగ్రహాలకు, విశ్వానికి చెప్పుకుంటే మన దోషాలన్నీ పోయి
భగవంతుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మంచితనము, మంచి ప్రవర్తన ఒక్కసారి జ్ఞానము కలిగిందంటే మళ్ళీ అజ్ఞానంలోకి పోకుండా, ఈ జ్ఞానము, ఈ టీవీ ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా తప్పులు చేయకుండా వాళ్ళ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఏ శని మనని ఏం చేయడం స్ట్రాంగ్. అంతే. ధన్యవాదాలమ్మా.